హలో, నమస్కారం అండి. ఎలక్షన్ జరిగినాయి, రిజల్ట్ వచ్చినాయి. ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేశారు మన బార్ మెంబర్స్. అయితే నేను ఎలక్షన్స్కి ముందు ఒక వీడియో చేశాను. నేను నెక్స్ట్ ఇయర్ కంటెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ముందు అడ్వాన్స్ అయ్యి మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు కాబట్టి అంత లేట్గా నాకు రావటం ఇష్టం లేదని. సరే, కొంతమంది మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నిలబడతావా కన్ఫామ్గా మళ్ళీ అని చెప్పి అడిగారు. నేను నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నిలబడతానండి. ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తాను. మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి. ముందుగా నేను వాళ్ళకి మాట ఇచ్చాను, వీళ్ళకి మాట ఇచ్చాను నేను చెప్పవాకండి. నేను ఈ ఎలక్షన్స్కి ముందే నేను చెప్పాను. మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, కన్ఫర్మ్ చేస్తున్నాను. నెక్స్ట్ 2024లో నేను తప్పకుండా నిలబడతాను. నాకు అందరూ మీరు సహకరించి నన్ను ప్రెసిడెంట్గా గెలిపించాలి. నేను 2000లో ప్రెసిడెంట్గా నిలబడ్డాను. అప్పుడు బైలాస్ లేవు మన బార్ అసోసియేషన్కి. బైలాస్ లేకపోతే చెరుకూరి వెంకటేశ్వర్లు గారు, వైవి శాషయ్య గారు, మట్లెంగట సుబ్బయ్య గారిని ముగ్గురిని ఒక కమిటీగా ఏర్పరిచి అప్పుడు మేము బైలాస్ తయారు చేశాము. తర్వాత నా వంతు అప్పుడు కార్యక్రమాలను చాలా గొప్పగా జరిగినాయి. ఆ విధంగా మళ్ళీ గొప్పగా చేయాలని, మీ అందరి సహకారం నాకు కావాలని, తప్పకుండా నన్ను గెలిపించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.